हरे कृष्ण। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नह्यस्य वर्ष्मणः पुंसां वरिम्नः सर्वयोगिनां विसृतौ श्रुतदेवस्य भूरि तृप्यन्ति మేషవః। హరే కృష్ణ, అందరికీ నమస్కారాలు. భూరి తృప్యంతి, చాలా ఎక్కువగా ఆనందిస్తారు. మేషవః అనేసి చెప్తున్నారు. నహ్యస్య వర్ష్మణః పుంసాం అంటే మానవుల్లో ఎక్కడ ఎవరితో పోల్చుకున్నప్పటికీ కూడా భగవంతుడితో సమానమైనటువంటి వాడు కానీ గొప్పవాడు కానీ లేడు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడితో సమానం అవ్వాలంటే భగవంతుడికి ఉన్నటువంటి అన్ని గొప్ప గుణాలు, ఎస్పెషల్లీ 6 భగములు కలిగి ఉండాలి. భగవంతుడు భగ అంటే ఐశ్వర్యం. 6 ఐశ్వర్యాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని భగవంతుడు అంటారు. కాబట్టి కృష్ణుడు 6 భగములను కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ దేవాది దేవుడిగా భగవంతుడిగా కీర్తింపబడుతున్నాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రీ జ్ఞానవైరాగ్యం చైవ షణ్ణం భగ ఇతి గుణ. భగవంతుడు ఈ విధంగా అన్ని ఐశ్వర్యములు, ఆ 6 ఐశ్వర్యములు సంపూర్ణంగా కలిగి ఉండడం వల్ల ఆయన్ని భగవంతుడు అనేసి అంటున్నారు. మరి తక్కిన వాళ్ళకి ఈ విధంగా పిలవచ్చా అంటే, ఎవరైతే భక్తులు ఉంటారో, మహాభక్తులు ఉంటారో వాళ్ళని భగవంతుడిగా మనము కొలిచినట్లు చూడవచ్చు. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా చెప్పారు, భగవంతుడితో సమానం కానప్పటికీ కూడా ఇంచుమించు భగవంతుడిగానే భావింపబడతారు. ఆ విధంగా భగవాన్ అనే శబ్దము వాళ్ళు కూడా ఉపయోగించవచ్చు గాక అనేసి చెప్పబడింది. మనం శ్రీమద్ భాగవతంలో చూడవచ్చు. ఒక్కొక్కసారి నారద మునిని భగవాను వాచ అనే పేరుతో సంబోధించడం జరిగింది. మనం చూడవచ్చు శివుడిని కూడా భగవాన్ ఉవాచ అనేటటువంటి పదాన్ని ప్రయోగించడం అనేది మనం భాగవతంలో చూస్తాం. అంటే భగవంతుడి భక్తులకి వైష్ణవానాం యథాశంభో అనేసి భాగవతం చెప్పినట్లుగా ఎవరైతే వైష్ణవులు ఉంటారో అత్యంత ఉన్నతమైనటువంటి ఉన్నత శ్రేణికి చెందినటువంటి వైష్ణవులకి కూడా ఈ పదాన్ని భగవాన్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి భగవంతుడు అందరికీ కారణమై ఉన్నాడు. భగవంతుడితో సమానమైన వాడు ఇంకొకడు లేడు. అందుకే భగవద్గీతలో స్వయంగా ఆయనే చెప్తున్నాడు, మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటే పరమైనది మరొకటి ఏదీ లేదు. దారంలో మనుగులు ఏ విధంగా గుచ్చబడి ఉంటాయో అలాగే ఈ సమస్త జగత్తు కూడా నా యందే ఉంది అనేసి భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. అని ఎవరైనా సరే నువ్వు భగవంతుడివా అడగండి, భౌతిక జగత్తులో భగవంతుడు నేనని చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళ కారు కాబట్టి. ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ యజమాని మాత్రమే ధైర్యంగా చెప్పగలడు నేను దీనికి యజమాని అనేసి. సాధారణమైన కూలి పని చేసుకునే వాళ్ళు లేకపోతే ఇంకొక కార్మికుడు చెప్పగలడా ఇదంతా నాదే అని, ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సంపదల్లా కూడా నాదే అని, వస్తువులన్నీ కూడా నావేని, భూములన్నీ కూడా నావేని చెప్పగలడా? చెప్పలేడు. అబద్ధం చెప్పడానికైనా కొంచెం భయపడుతూ చెప్తాడు. కానీ ఇక్కడ అలా కాదు. భగవంతుడు ఎవరైతే యజమాని ఉన్నాడో వాడు అవునయ్యా నాదేనయ్యా ఇదంతును, కావాలంటే చూడయ్యా పత్రాలు ఇవన్నీ చూపించగలడు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్తున్నాడు, నాతో సమానమైన వాడు కానీ నాకంటే మిక్కిలి గొప్పవాడు కానీ ఎవరూ లేరు అనేసి. అంత నిర్భయంగా చెప్తున్నాడంటే ఏంటి? ఆయనే కాబట్టి ఇంకెవరు ఆ విధంగా క్లెయిమ్ చేసుకోవట్లేదు.
ఎవరు క్లెయిమ్ చేసుకోవట్లేదు, కృష్ణుడు మాత్రం క్లెయిమ్ చేస్తున్నాడు నేనే దేవుడిని. కాబట్టి ఆయనే దేవుడు, దేవాదేవుడు. ఆయనైనా తక్కిన వాళ్ళందరూ ఆహుస్త్వం సర్వే అందరూ ఋషులు, నారదుడు, శుకుడు, వ్యాసుడు ఇత్యాది ఋషులందరూ కూడా, గొప్ప గొప్ప ఋషులందరూ కూడా దీన్ని సమర్థిస్తున్నాడు కృష్ణుడు దేవాది దేవుడు అనేసి. అలాంటప్పుడు మరి ఇంకెందుకు, ఆయన కూడా స్వయంగా అదే చెప్తున్నాడు. భవానపి వదతి, నువ్వు కూడా చెప్తున్నావు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, దేవాది దేవ, నీకంట సమానమైనడు వాడు కానీ అంతకంటే గొప్పవాడు కానీ లేరు అనేసి నేను ప్రత్యక్షంగా ఒప్పుకుంటున్నాను అనేసి. ఎందుకంటే ఆయన స్వయంగా చూశాడు, విశ్వరూప దర్శనాన్ని చూశాడు. విశ్వరూప దర్శనంలో ఆది లేదు, అంతం లేదు, మధ్యం లేదు, అంత భయంకరంగా విచిత్రంగా ఉంది. అటువంటిది నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడలేనటువంటి సంపూర్ణ విశ్వరూప దర్శనం అనేది భగవంతుడు అర్జునుడికి ఇవ్వడం జరిగింది. అది చూసినటువంటి అర్జునుడు వెంటనే ఆయన ఒప్పుకున్నాడు, ఎస్ నువ్వు దేవాది దేవుడివే. నేనే కాదు, ఋషులందరూ కూడా చెప్తున్నారు, నువ్వు చెప్పిందే వాళ్ళు కూడా. అంటే ఋషులంటే ఎప్పటికప్పుడు ఎలక్కలకి ప్రవర్తించే వాళ్ళు కాదు, నిరంతరము సత్యభాషణమేవ, నిరంతరం సత్యాన్నే మాట్లాడుతూ ఉండేవాళ్ళు, గొప్ప తపస్సులు చేసినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు చెప్తున్నారు దేవాది దేవుడు కృష్ణుడే అనేసి. మరి అలాంటప్పుడు అందులో సందేహం ఏముంది? అందుకే అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అనేసి భగవద్గీతలు అన్నాడు. నేనే సమస్తానికి మూల కారణం, నా నుండే సమస్తము ఉద్భవిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జ్ఞానులు ప్రేమతో నన్ను భజిస్తారు అనేసి భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు. అన్నిటికీ కారణమైన సర్వకారణ కారణ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. అన్నిటికీ అనాది, అన్నిటికీ కారణానికే కారణమైనటువంటి వాడు భగవంతుడు. ఇక్కడ కూడా స్వయంగా చెప్తున్నాడు, నేనే అన్నిటికీ కారణం. అన్నీ కూడా నా నుండే వస్తుంది, నేను బీజప్రద, అహం బీజ ప్రదాప్రద అనేసి అన్నాడు కదా. నేనే బీజాన్ని ఇచ్చేటటువంటి ప్రకృతి మాత. కాబట్టి అన్నిటికీ కారణమైనటువంటి వాడు భగవంతుడు. అటువంటి వాడితో సమానము కానీ అధికమైనటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరు అనేసి భగవంతుడే భగవద్గీతలో ప్రతి అధ్యాయంలోని చెప్పకనే చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు. కానీ ఎవరైతే బుద్ధిమంతులైనటువంటి బుధ భావ సమన్వితా, ఎవరైతే జ్ఞానులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఏమిటని? భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం అధిగచ్చతి అనేసి. శాంతి మృత్యుతి, శాంతిని పొందుతారు. ఎలాంటి వాళ్ళు? ఎవరైతే సర్వయజ్ఞములకి భోక్త, సర్వలోకాలకి మహేశ్వరుడు, అందరికీ సృష్టికర్త అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడే అందరికీ నిజమైన మిత్రుడు, సర్వ హృదయముల్లో కూడా ఆయన పరమాత్మ రూపంలో ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడంట శాంతిని పొందుతాడు. శాంతి మంత్రం ఇది. శాంతి మంత్రం ఏంటంటే భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం అనేదే శాంతి మంత్రం. అన్నిటికీ ప్రభు, ఈశావాసం యదం సర్వం యత్కించం జగత్యం జగత్, అన్నిటికీ కూడా అంతా కూడా భగవంతుడికి చెందినటువంటిదే. అందరికీ ప్రభు, ఈశ్వర ఏకలే కృష్ణ హరసప భృత్య, కృష్ణుడు ఒక్కడే, తక్కిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సేవకులు అని ఎవరైతే తెలుసుకుంటారో వాడు మనుషుల్లో కల్లా శ్రేష్ఠుడు. గతిర్భర్త ప్రభుర్సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. నేనే సమస్తానికి గతిని, భర్త, ప్రభువు, సాక్షి, నివాస స్థానము కూడా. కాబట్టి అందరికీ కూడా మిత్రుడును, అందరికీ కూడా శరణాన్ని ఇచ్చేటటువంటి వాడిని. సృష్టికి మూలము నేనే, లయము నేనే, లయస్థానం కూడా నేనే. నా మీదే అంతా ఈ సమస్త జగత్తు కూడా ఆధారపడి ఉన్నది. నాశనము లేనటువంటి బీజం కూడా నేనే అనేటటువంటి విషయము భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి కృష్ణుడంత స్వయంగా డైరెక్ట్గా చెప్పినప్పుడు అక్కడ సందేహం ఎందుకు? కానీ ఎవరైతే దుష్టులు ఉంటారో
భగవంతుడిని యాక్సెప్ట్ చేయలేరు. వీడెలా భగవంతుడు అవుతాడు? మనం నిన్నే చెప్పుకున్నాం కదా, దుర్యోధనుడికి కూడా విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. చూపించిన తర్వాత కృష్ణుడు చిన్న మ్యాజిక్లు ఇంద్రజాలాన్ని చూపిస్తున్నాడు అనేసి ఆయన నమ్మలేదు. కొందరు నమ్మరంతే, దుష్టులు ఏం చేస్తాం, నమ్మనప్పుడు వాళ్ళు ఏది అనుభవించాలో అనుభవిస్తూ ఉంటారు. మళ్ళీ ఏదో ఒక భక్తుడి యొక్క సాంగత్యం వల్ల, ఇంకొక కారణం వల్ల ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక మార్పు వచ్చి, భక్త సాంగత్యం వల్ల మార్పు వచ్చి, జగాయి మదాయి లాంటి వాళ్ళకే, అత్యంత నీచులైనటువంటి జగాయి మదాయి వాళ్ళకే ముక్తికి కృష్ణ ప్రేమ కలిగేటట్టు నిత్యానంద ప్రభు ఏ విధంగా ఆశీర్వదించారు, అదేవిధంగా ఇటువంటి దుష్టులకు కూడా, భగవంతుడిని నమ్మలేనటువంటి దుష్టులకు కూడా ఏదో ఒకరోజు భక్త సాంగత్యం వల్ల, సత్సాంగత్యం వల్ల, లేకపోతే భక్తులు భగవంతుడి యొక్క విశేషమైనటువంటి కృప వల్ల వాళ్ళ హృదయంలో మార్పు. చాలామంది నాస్తికులు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు మహాభక్తులైనటువంటి సందర్భం ఉన్నాయి. భౌతికమైనటువంటి ఆకర్షణకు గురైనటువంటి వాళ్ళు, దేవుడు లేడు అనేటటువంటి వాళ్ళు కూడా ఒకానొక కారణంలో, ఒకానొక సందర్భంలో వాళ్ళు భక్తుల యొక్క విశేషమైనటువంటి కృపకి గురయ్యి, లేకపోతే భగవంతుడే స్వయంగా వాళ్ళలో మార్పుని తెప్పించి ఒక మహాభక్తులుగా మార్చేటటువంటి సందర్భాలు కోకొల్లలు సాధారణమైనటువంటి సమకాలీన సమయంలో కూడా మనం చూడవచ్చు. మనలో చాలామంది ఫస్ట్లో నాస్తికులై ఉండేవాళ్ళు, తర్వాత కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం వల్ల, వాళ్ళ నుంచి వినడం వల్ల చాలామందిలో మార్పు. విదేశాల్లో చూసుకున్నట్లయితే చాలామందికి కృష్ణుడు ఎవరో, రాముడు ఎవరో తెలియదు, కానీ శ్రీల ప్రభుపాదులు వారు వెళ్ళి ఆయన భగవద్గీత, భాగవతము ఇత్యాది భగవంతుడి యొక్క నామస్మరణ చేయగానే ప్రపంచంలో ఉండేటటువంటి జనాలందరూ కూడా మారారు. చాలామంది, ఎంతోమంది నాస్తికులు, హిప్పీలు, వాళ్ళకి శారీరకమైనటువంటి సుఖం తప్ప ఇంక దేని మీద కూడా మనసు పెట్టలేదు. మారిజోవా ఇటువంటివి స్మోక్ చేయడము, ఇటువంటివన్నీ చేసిన వాళ్ళు కూడా మారినారు. ఎందుకంటే భగవంతుడి భక్తుల యొక్క విశేషమైనటువంటి కృప ఉండడం వల్ల. అలాంటిది నాస్తికులేం కాదు, ఇంకా అంతకంటే తక్కువ దిగజారిన వాళ్ళకి కూడాను భగవంతుడి భక్తుల యొక్క కృప ఉంటే కంపల్సరిగా వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు ఇవన్నీ. ఎవరైనా సరే భగవంతుడి భక్తుల యొక్క సాంగత్యం పొందినట్లయితే వాళ్ళు ఉన్నటువంటి ఏమైతే పూర్వజన్మ కృతం పాపం ఏదైతే ఉంటుందో అవన్నీ నాశనం అయిపోయి మోక్షయిష్యామి మాసుచ అంటున్నాడు. సర్వపాపేభ్యో అహం త్వాం సర్వపాపేభ్యో, అన్ని పాపముల నుండి అంటే ఫుల్ శరణాగతి అయిపోవాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్నిటినీ విడిచిపెట్టి అప్పుడు నన్ను ఒక్కడిని శరణ వేడినట్లయితే, డైరెక్ట్గా చెప్తున్నాడు, మా మనిషి నన్ను శరణ వేడుకో, వెంటనే నిన్ను మోక్షాన్ని చేస్తాను, అన్ని పాపాల నుండి కూడా విముక్తిని చేస్తాను అనేసి అంటున్నాడు. శ్రీమద్ భాగవతం కూడా అదే చెప్తుంది. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే మూలమైనటువంటి భగవానుడు, అన్ని అవతారాలకు కూడా కారణమైనటువంటి వాడు కృష్ణ అవతారం. అసలు కృష్ణుడు అవతారం కాదు, అవతారి అంటారు గౌడీ వైష్ణవులు. దానికి మూలమైనటువంటి శ్లోకం ఇదే. ఏతేషాంస కళాపుంసాన్ కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయం భగవానుడు, ఎవరి వల్ల అవతరించినటువంటి వాడు కాదు, ఆయన నుండి అన్ని అవతారాలు వస్తున్నాయి. అది గౌడీ వైష్ణవ సాంప్రదాయాల్లో చాలా వివరంగా చెప్పుకున్నారు. ఇంతకుముందు ఒకసారి ఇటువంటి ప్రవచనం చెప్పేటప్పుడు అవతారి, ఇతర విష్ణువు యొక్క అనేక అంశాల గురించి అవన్నిటినీ విస్తారంగా మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చేటప్పుడు మళ్ళీ అది చూద్దాం. మొట్టమొదటి శ్లోకం శ్రీమద్ భాగవతంలో, జన్మాదస్యేతోన్వయాదితరశ్చాత్వేషు అభిజ్ఞానస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయో ముహ్యంతి యస్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గామృషా దామ్నస్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఎవరి నిండైతే జగత్తు సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయో, ఎవరైతే స్వతంత్రుడో, ఎవరైతే పరిపూర్ణుడో, ఎవరి యొక్క నాభి నుండి
బ్రహ్మ అయితే ఉద్భవించాడు, అటువంటి వాడు ఆ పరమసత్యాన్ని మనం అందరం ధ్యానించుగాక అనేటటువంటిది మొట్టమొదటి శ్లోకం అయినటువంటి శ్రీమద్ భాగవతం. చాలా పవర్ఫుల్ శ్లోకం ఇది. ఇందులో ప్రభుపాదుల వారే ఒక 7-8 పేజీలు రాశారనుకుంటా భాష్యం. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు వారు ఈ శ్లోకం మీదంట 20 రోజులు 30 రోజులు ఆల్మోస్ట్ 1 మంత్ లాగా ప్రవచనం ఇచ్చారంట, కేవలం ఈ ఒక్క శ్లోకం మీద. చూడండి, ఎవరి నిండైతే ఈ జగత్తల్లా వస్తుందో అటువంటి స్వామి. మనం ఇందులో కూడా చూసున్నాం కదా, గజేంద్ర మోక్షంలో కూడా ఆయన ఈ విధంగా పిలుస్తాడు గజేంద్రుడు. ఎవ్వరిచే జనియంచు ఎవ్వనిచే జనియంచు జగం ఎవ్వని లోప నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్య లయం బెవ్వడు సర్వమోదానైవాడెవ్వడు వాని నాత్మభవునీశ్వరనే శరణంబు వేడుదున్ అనేటటువంటి శ్లోకం. ఎవరైతే అన్నిటికీ మూలమైనటువంటి వాడు, అనాది అయినటువంటి వాడు, ఆది మధ్యము అయినటువంటి వాడు, అంతమైనటువంటి వాడు, సర్వము తానైనటువంటి వాడు ఎవడు, అటువంటి వాడిని శరణ వేడుకుంటున్నాను అని. కానీ ఎవడొచ్చాడు? అందరికీ మూల కారణం ఎవడు అనేటటువంటి, అందరికీ మూల కారణం ఎవడు అని అడిగేటప్పుడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు రావడం అనేది జరిగింది. ఇంకెవరో రావచ్చు కదా, ఇంకెవరో రాలేదు. కారణం ఏమిటి? ఎందుకంటే కృష్ణుడే దేవాది దేవుడు అనేసి. గజేంద్ర మోక్షం జరిగినప్పుడు చూడండి, ఆయన ఏం పేరు పెట్టి కృష్ణ, ద్రౌపదికి వస్త్రాభరణం జరిగేటప్పుడు కృష్ణ గోవింద మాధవ శ్రీకృష్ణ అనేసి ఏం పిలవలేదు. గోవింద మాధవేతి అనేసి ఆమె ఏం పిలవలేదు, గజేంద్రుడు పిలవలేదు. ద్రౌపది ఆ విధ పిలగానే కృష్ణుడు పరిగెత్తుకుని వచ్చాడు. కానీ ఇక్కడ గజేంద్రుడికి తెలియట్లేదు ఎవరు అన్నిటికీ మూల కారణం అనేసి. సరే, ఆయన్నే పిలుద్దాం, ఎవరైతే నన్ను ఈ సమస్త జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి రక్షించగలడో అటువంటి వాడు రాని. నాకు ఈ మొసలైనటువంటి భవబంధనం సంసారం అనేది నన్ను పట్టేసింది, ఈ బంధనం నుండి నేను బయటపడాలి. కాబట్టి ఓ భగవాన్, నీవు రావాల్సిందిగా కోరుతున్నామనికైనా సాక్షాత్తు భగవంతుడు గరుడ వాహనాన్ని వేసుకొని పరిగెత్తుకొని వచ్చేసాడు. ఆయన భగవంతుడు కాకపోతే ఆయన వస్తాడా? ఆయనకే అర్థమైంది ఎవడరా. అలాగే భగవంతుడిని దేవకి యేసుదేవులు అంతకు ముందల జన్మల్లో పృష్ణి గర్భుడు, పృష్ణి ఉండేటప్పుడు అమ్మవారు పృష్ణి అనేటటువంటి వాళ్ళు మహా తపస్సు చేశారు. వాళ్ళు అడిగారు ఏమంటే, నువ్వే నీలాంటి గొప్ప పుత్రుడు నాకు సంతానంగా కావాలంటే, నాలాంటి పుత్రుడు ఇంకొకడు లేడు నాలాంటి వాడు, కాబట్టి నేనే మీకు జన్మిస్తాను. అది ఇక్కడ కర్దమ్ముని దేవహూతి మనం ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో ముందల అధ్యాయంలో వచ్చింది. నీలాంటి వాడు కావాలంటే నాలాంటి వాడు ఇంకెవడున్నాడు? కాబట్టి ఆయనతో సమానం మత్త పరతరం నా అన్యత్, నాకంట సమానమైన వాడు కానీ ఎక్కువైన వాడు కానీ లేడు. ఎందుకంటే ఆయన సర్వస్య చాహం హృద సన్నివిష్టు, ఆయన అందరి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ అందరి హృదయంలో ఒకేసారి ఉండగలుగుతున్నాడు. అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం, అన్ని అణువుల్లో ఉండగలుగుతున్నాడు పరమాత్మ. ఆత్మతో పాటు ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి, ఒకటి ఆత్మ, ఇంకోటి పరమాత్మ. ఆత్మ అనేది భోగిస్తూ ఉంది, పరమాత్మ అనేది కేవలం సాక్షిభూతమై ఉంది. అదేవిధంగా ఈ శరీరంలో 2 పక్షులు ఉన్నాయి, ఒకటి ఆత్మ, నేను అహం బ్రహ్మోస్మి, నేను ఆత్మై ఉన్నాను. రెండోది పరమాత్మ, ఆయన ఎప్పుడూ కూడా ఈ భౌతికమైనటువంటి శరీరానికి కానీ బంధాలకు కానీ సంసారంతో అంటకంట ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన కేవలం సాక్షి అయి ఉన్నాడు, ఆయన అందరి యొక్క హృదయాల్లో కూడా ఉన్నాడు. కానీ ఈ శరీరంలో ఈ ఆత్మ అనేది ఒకటే. ఈ ఆత్మ ఇంకొకటి శరీరంలో ఉండేటటువంటి ఇంకొక ఆత్మ వేరు, అది 2 సమానం కాదు. అదే పెద్ద భ్రమ చాలామందికి. ఏమిటంటే అందరిలోనూ వాడే ఉన్నాడు ఒక్కడే అనేసి. ఎస్, భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు ఒక్కడే,
కానీ జీవుడు అనేవారు వేరు వేరు. నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మలకి నేను అనుభవించాలి. ఇంకో జీవుడు ఇంకొక శరీరంలో ఉండేవాడు వాడు అనుభవించాడు. వాడు డబ్బుతో హ్యాపీగా ఉన్నాడు, నేను పేదరికంతో కృషిస్తూ ఉన్నాను, కొన్నిసార్లు నాకు ఆనందం కలుగుతుంది, వాడు డబ్బు ఉన్నా సరే బాధతో ఉన్నాడు. అంటే విశేషం ఏంటంటే అక్కడ వాళ్ళ కర్మలు. అంటే ఇక్కడ ఆత్మ వేరు, అక్కడ ఉన్నటువంటి ఆత్మ వేరు. కానీ పరమాత్మ మాత్రం అందరి హృదయంలో సమానంగా ఉన్నాడు. అది ఆయన యొక్క శక్తి. ఇప్పుడు నారద మహర్షి ఎప్పుడైతే శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో ఉంది, ఒకసారి కృష్ణుడిని దర్శించుకోవడానికి కోసం నారద మహర్షి ద్వారకా నగరం వెళ్ళగానే కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూశాడు. 16,108 మంది భార్యలు. ఒక్కొక్కింట్లోనే భగవంతుడు ఒక్కొక్కలాగా అందరి ఇంట్లోనూ ఒకేసారి ఉన్నాడు. 16,000 మంది ఇంట్లో ఒకేసారి ఉండి వాళ్ళతో ఒకేలాగా ప్రవర్తించట్లేదు. చూడండి, ఇక్కడ చెయ్యి కదిపితే అన్ని దగ్గరలో చెయ్యి కదులుతున్నాయి, ఆ విధంగా లేదు. ఇక్కడ ఒక చిన్నపిల్లలకి బట్టలు వేస్తున్నాడు, అక్కడ స్నానం చేస్తున్నాడు, ఇంకో దగ్గర యజ్ఞాలు చేస్తున్నాడు, ఇంకో దగ్గర ధ్యానం చేస్తున్నాడు, ఇంకో దగ్గర దానం చేస్తున్నాడు. రకరకాలుగా ఆశ్చర్యపోయాడు. బ్రహ్మదేవుడిని మనం చూసుకున్నాం కదా. బ్రహ్మదేవుడు గోపాలకుల్ని గోవులని అపహరించిన తర్వాత అందరి దగ్గర భగవంతుడే గోపాలుడిగా మారిపోయినాడు. ఆయనకు ఆ శక్తి ఉంది, సర్వవ్యాపక. అందుకే నారాయణుడు అన్నారు. కాబట్టి భగవంతుడు అన్నిటికీ కారణమైనటువంటి వాడు. వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. ఎవడైతే తెలుసుకుంటాడో అన్నిటికీ కారణం ఆయన అనేసి, అటువంటి వాడు మళ్ళీ పునర్జన్మనా విద్యతే, మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరం ఉండదు. అందుకే శ్రీమద్ భాగవతం 5వ స్కందం చెప్తుంది, సర్వభూతాత్మ దృక్సాక్షి క్షేత్రజ్ఞో జ్ఞాన విగ్రహ సుస్మితో అస్మాభిః అదృశ్యోపి దృశ్యతే నః కృపానిధి అనేసి. సర్వభూతంలో అంతరాత్మగా ఉన్నటువంటి వాడు, అంతర్యామగా ఉన్నటువంటి వాడు, సాక్షి జ్ఞానస్వరూపుడు, కరుణామైనటువంటి ఆ పరమాత్మ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. అందరు భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. నమే ద్వేషస్తి న ప్రియ. ఆయనకి ద్వేషులు లేరు, ప్రియమైనటువంటి వాళ్ళు లేరు, తటస్థంగా ఉంటారు. కానీ ఆయన ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళకి రెసిప్రొకల్. ఏ యథామాం ప్రపద్యంత్యస్తాం తదేవ భజామ్య. కాబట్టి భగవంతుడు అంత గొప్పవాడు. అందుకే భగవద్భక్తులు ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. శతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణరసాయన కథ తజ్జోషణాదస్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి అని. భగవంతుడి యొక్క మహిమలు అనంతమైనటువంటివి. ఆ భక్తులు ఆ విధంగా ఆనందిస్తూ ఆయన యొక్క హృత్కర్ణ రసాయన కథ, భగవద్భక్తి రసాయన కథని, ఆనందమైనటువంటి అమృతమైనటువంటి కథలని వింటూ ఆనందిస్తూ పరస్పరం బోధయంత శ్రేయ, పరస్పరం బోధయంత తుష్యంతి చ రమంతి చ, ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి భగవంతుడిని మనము శరణ వేడుకోవాలి. అటువంటి భగవంతుడిని మనమందరం కూడా శరణ వేడుకోవాలి. అటువంటి పరబ్రహ్మ ఒక చిన్న భక్తులకి బానిసడై వ్రజ వాసులు ఆయనతో ఆడుకుంటున్నారు. కృష్ణుడు ఆటల్లో ఓడిపోయినప్పుడు కృష్ణుడి మీద వాళ్ళ భుజాలు, వాళ్ళ యొక్క శరీరాన్ని పెట్టుకొని కృష్ణుడు కొన్నిసార్లు మోస్తున్నాడు, కృష్ణుడు వాళ్ళని కొన్నిసార్లు మోస్తున్నాడు. ఇటువంటి దివ్య పరమాత్మ అప్పుడప్పుడు ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలు చేస్తూ ఉంటాడు. కాబట్టి కృష్ణుడే దేవాది దేవుడు. రామాయణం కూడా మనం చూసుకున్నట్లయితే రామాయణంలో స్వయంగా అలా ఉండలేనప్పటికీ కూడాను ఇతర పురాణాల్లో, ఎస్పెషల్లీ శ్రీమద్ భాగవతంలో కూడా రాముడు దేవాది దేవుడు, విష్ణువు యొక్క అవతారము. ఈవెన్ బ్రహ్మ సమితి కూడా చెప్తుంది కదా, రామాదిమూర్తి సకలాని ఇమేని తిష్టం నానావతారమకరోద్ భువనేషు కృష్ణ స్వయం సమభవత్ పరమపూమానియో గోవిందమాది పురుషం తమహం భజం. రామాది ఇత్యాది రూపాలన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారాలే, కృష్ణుడు మాత్రం స్వయం భగవాన్ అనేసి చెప్తున్నాయి. ఉపనిషత్తులు ఇన్ని చెప్తున్నాయి.
శ్వేతోపనిషత్తు చెప్తుంది, న తస్య కార్యం కరణం చ విద్యతే న తస్సమక్షాధ్యాధికాశ్చ దృశ్యతే పరస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వభావకి జ్ఞానబలక్రియా చ. పరమాత్మకు చేయవలసినటువంటి కార్యం ఏమీ ఉండదు, ఆయనకి ఎటువంటి సాధనాలు లేవు. అయినప్పటికీ కూడా ఆయనతో సమానమైనడు కానీ ఆయనకంటే అధికమైన వాడు కానీ ఈ ప్రపంచంలో ఎవరు కనిపించరు. ఎందుకంటే పరస్య శక్తి వివిధైవ శ్రూయతే, పరాశక్తి అనేది ఆయనకు అనేక విధాలుగా వ్యక్తమవుతూ ఉంది. జ్ఞానం, బల, క్రియాశక్తులు ఆయనకి సహసిద్ధమైనవే, ఎప్పుడు ఉన్నటువంటివే. శక్తి కలిగినటువంటి వాడినే శక్తిమన్ అంటారు, భగాన్ని కలిగినటువంటి వాడినే భగవాన్ అంటారు. కాబట్టి అటువంటి భగవానుడు, పరమాత్ముడు, పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణుడికి అన్ని శక్తులు కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని. కాబట్టి ఆయనకంట సర్వలోక మహేశ్వరం అనేసి కూడా అనేసి, తమేశ్వరానాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాద్ విద్వామవేయం భువనేశమీడ్యం. ఆయన ఈశ్వరులందరికీ కూడా పరమేశ్వరుడు, మహేశ్వరుడు. దేవతలందరికీ కూడా పరమదైవం. ఎప్పుడైతే దేవతలకి కష్టాలు వస్తాయో వెంటనే వీళ్ళందరూ వైకుంఠపతి దగ్గరికి వెళ్తారు. క్షీర సముద్రం వద్దకు వెళ్ళి, స్వామి మమ్మల్ని రక్షించు, ఇంద్రాది వ్యాకులం లోకం. ఇంద్రాది దేవతలందరూ కూడా బాధపడుతున్నప్పుడు స్వామిని కలిసి మమ్మల్ని రక్షించండి అన్నప్పుడు స్వామివారు వస్తారు. ఈ జగత్తుని రక్షించడానికి ఆయన వస్తూ ఉంటారు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఆయనకి భౌతికమైనటువంటి గుణాలు లేవు, నిర్గుణ. ఏక ఏవ దేవ దేవకీపుత్ర ఏవ. గీతామహత్యం ఒక్కడే దేవుడు, ఆయనే దేవకీపుత్రుడు. సర్వభూతేషు గూఢ, అందరి యొక్క అన్ని ప్రాణుల్లోన గూఢ అంటే రహస్యంగా, లేకపోతే అంతర్యామిగా అందరి హృదయాల్లోనూ ఉన్నటువంటి ఆయనే సర్వవ్యాపి. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, కదలగలడు, ఒకేసారి స్థిరంగా ఉండగలడు. ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అన్నారు కదా పోతనామాక్తులు. ఆయన అందరిలోన కణ్ కణ్మే భగవాన్ హే అంటారు హిందీలో. అన్ని కణాల్లో, అణువుల్లో, పరమాణువులో ఉన్నాడు. చైతన్య స్వరూపుడు, అద్వితీయుడు, సమస్త భూతాలకి కూడా కారణము. ఆయనే అన్ని కర్మలకి అధికారి. సమస్త జీవులకి కూడా ఆయన అంతరాత్మగా ఉన్నాడు, సాక్షి. విష్ణు సహస్రనామంలో కూడా ఆయనకు మంచి పేరు సాక్షి అనేసి. గతిర్భర్త ప్రభుర్సాక్షి అని భగవద్గీత. కాబట్టి అది అటువంటి దేవాది దేవుడు. శ్రీ చైతన్య చరితామృతం కూడా అదే చెప్తుంది. మనం కృష్ణుని మర్చిపోయాం. కృష్ణ భూలేశే జీవ అనాది బహిర్ముఖ అతయేవ మాయాతారే దేయ సంసారే దుఃఖ. కృష్ణుడిని మర్చిపోవడం వల్లే జీవుడనేవాడు అనాది కాలం నుంచి బహిర్ముఖుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే కృష్ణుడిని మర్చిపోయాడో అటువంటి జీవుడు మాయకి ఆధీనంలో ఉండి ఈ సంసారంలో దుఃఖమయమైనటువంటి భౌతికమైనటువంటి సంసారంలో ములుగుతూ తేలుతూ మళ్ళీ జన్మెత్తి మళ్ళీ తీసుకుంటూ మరణం చెంది మళ్ళీ జన్మ, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. కాబట్టి అర్థం చేసుకోవాలి జీవుడు. ఎప్పుడైతే నాయన ఎన్నో జన్మలను వృధా చేశాను, ఇక్కడ కాదు. ఏకలే ఈశ్వర కృష్ణ అరసభృత్య యార్ పైచే నాచాయ శై తైచే నృత్య. శ్రీకృష్ణుడు ఒక్కడే పరమేశ్వరుడు, మిగిలిన వారందరూ కూడా ఆయన సేవకులే. ఆయన ఎవరైతే ఏ విధంగా నటిస్తాడో ఆ విధంగా నటించవలసిందే. నాట్యం చేస్తాడు. తోలు బొమ్మలు చూడండి, వెనక నుండి ఎవరో
రకరకాలుగా ఆడిస్తూ ఉంటారు. ఆ విధంగా తోలుబొమ్మ ఆడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా కీలుబొమ్మ తోలుబొమ్మ లాంటి వాళ్ళం. మన అందులో ఏమీ లేదు అని సచ్చిదానంద విగ్రహుడు. అందుకే బ్రహ్మ సంహిత సూర్యుడు, చంద్రుడు, దుర్గా, అందరూ దేవతలు, అందరు దేవుళ్ళు కూడా చెప్తున్నటువంటి కృష్ణస్తు భగవాన్ స్వయం అనేసి. కృష్ణ స్వయం సమభవత్ పరమపుమానయో, ఆయనే స్వయంగా పరమపురుషుడై ఉన్నాడు అనేసి సూర్యదేవుడే అంటున్నాడు. యచ్చక్షురేశ సవిత సకల గ్రహానాం రాజా సమస్త సుర మూర్తిర్శేషతేజ యశాగ్నయా భ్రమతి సంభృత కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సమస్త గ్రహాలకు రాజే అపారమైనటువంటి తేజస్సు కలిగినటువంటి సూర్యుడు గోవిందుడిని కన్నువలే ఉన్నాడంట. ఆ గోవిందుని ఆజ్ఞ చేతే కాలచక్రంలో సూర్యుడు తన గమనాన్ని కొనసాగిస్తున్నాడు. అటువంటి ఆది పురుషుడైనటువంటి గోవిందుని నేను భజిస్తున్నాననేసి బ్రహ్మదేవుడు అంటున్నాడు. ఆ బ్రహ్మదేవుడే బ్రహ్మస్తుతి మనం చూడొచ్చు శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో. అమ్మవారు ఉద్దేశించి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడే అంటున్నాడు, ఈ సృష్టికి స్థితికి ప్రళయానికి సాధన శక్తి రేఖ ఛాయేవి యస్య భువనాని భవర్తి దుర్గ ఇచ్చాన రూపమపి యస్య చేష్ట చేస గోవిందమాది పురుషం. సృష్టి స్థితికి లయములకి కారణమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి అమ్మవారు దుర్గాదేవి. ఆమె ఈ ప్రకృతికి ప్రకృతి అయి ఉన్నది. సృష్టిస్తుంది. స్థితికి ఆమె కారణం, లయముకు కూడా ఆమె కారణం. ఆ దుర్గాదేవి ఆయన నీడవల ఈ భువనాలని ధరిస్తుందంట. అటువంటి ఆ దేవాది దేవుడు సంకల్పానుసారంగానే ఆమె కార్యాలను నిర్వర్తిస్తూ ఉంది. అటువంటి ఆ దేవదేవుడిని నేను భజిస్తున్నాను అనేసి ఇచ్చాని రూపమపి యస్య చేష్ట చేస. ఎవరి సంకల్పానుసారంగా ఆమె పనిచేస్తుందో అనేసి చెప్తున్నాను. ఇంకా ధామాలకు వచ్చినప్పుడు కూడాను గోలోకనాం నిజదాం నితలేశ తస్య దేవి మహేశ హరిధామ సుతేషు తేషు తే ప్రభావ నిచయా విహితశ్చయేన గోవిందమాది పురుషం తమహం భజామి. భగవంతుడి ధామం కింద ఈ ధామాలన్నీ ఉన్నాయి. గోలోక ధామం అత్యంత ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ధామం. ఆ ధామాల కింద దేవీధామం, మహేష్ ధామం, హరిధామం ఇత్యాది ధామాలన్నీ కూడా భగవంతుడి చేతనే ఏర్పాటు చేయబడ్డాయంట. అటువంటి గోవిందుని నేను నమస్కరిస్తున్నాను. ఇవన్నీ అన్నీ ఇంకా మనం బ్రహ్మ సమితి చూసుకున్నట్లయితే గోవిందుడే సర్వకారణ ఈశ్వర కృష్ణ పరమ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణం అనేసి అందులో మనం చూడొచ్చు. అంటే బ్రహ్మదేవుడు మన అందరికీ కారణమైనటువంటి వాడు బ్రహ్మదేవుడే కదా. బ్రహ్మదేవుడు ఈ సృష్టికి కర్త అయి ఉన్నాడు, ఈ భౌతికమైనటువంటి సృష్టికి. అటువంటి బ్రహ్మదేవుడే స్వయంగా చెప్తున్నప్పుడు మనకి డౌట్ ఎందుకు? ఇంకా డౌట్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అంతే. కానీ భగవంతుడి యొక్క కథలు ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఎవరైతే భక్తులు ఉంటారో అసూయ రహితులై ఉంటారో అటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క కీర్తనలు, భగవంతుడి యొక్క నామ లీల గుణ ఇత్యాది కర్మలన్నీ కూడా ఆనందమయంగా ఉంటాయి, దివ్యంగా ఉంటాయి. జన్మ కర్మచమే దివ్యం ఏవం దేవేతి తత్వత అన్నాడు కదా. జన్మ కర్మ ఇవన్నీ కూడా దివ్యమైనటువంటివి, ఇంకా ఆనందం కలిగించేటటువంటి. మనం శ్రీమద్ రామాయణం చూసుకున్నట్లయితే రాముడి యొక్క చూడండి, రామాయణం మొదటి నుండి లాస్ట్ వరకు ఉంది. అసలు అక్కడ మంచి మనకి ఇంద్రియాన్ని రంజింపజేసేటటువంటి భోజన పదార్థాలు కానీ ఇంకొక వస్తువు ఉన్నప్పటికీ కూడా రామాయణం ఒక్క పేజీ చదివితే చాలు. మళ్ళీ ఇంకా తర్వాత పేజీ ఏంటి అనేటటువంటి ఆసక్తి ఇంకా పెరుగుతూ మొత్తం చదివినంత వరకు మనస్సుకి ఆనందం కలగదు. అలా ఉంటుంది భగవంతుడి యొక్క కథలన్నీ కూడా. అర్జునుడికి మాత్రం అసూరహితుడిగా ఉన్నావు కాబట్టి నీకు ఈ యొక్క జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను అన్నాడు. విస్తరేణ ఆత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తారికి శృణ్వతో నాస్తి మే మతం అనేసి. ఓ జనార్దన, నీ యొక్క యోగశక్తిని, నీ యొక్క దివ్య విభూతులని మరింత విస్తారంగా నాకు చెప్పు.
నీ గురించి ఎంత వింటున్నప్పటికీ కూడా నాకు తృప్తి కలగడమే లేదు. నీ యొక్క అమృతమైనటువంటి వాక్యాల్ని ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలి వినాలి అనేటటువంటి కోరిక కలుగుతుందనేసి అసూయ రహితుడైనటువంటి అర్జునుడు అన్నాడు. అసూయ ఏందనుకో చెప్పినవలే సోది అంటారు. అసూయ లేనివాడు ఆహా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఇష్టం లేదనుకోండి వాడు మాట వినడానికి ఎవడు ఇష్టపడ్డు. అది ఇష్టం ఉందనుకోండి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అదే ఇక్కడ కూడాను భగవంతుడికి అసూయరహితమైనటువంటి భక్తుడు అర్జునుడు కాబట్టి ఆయన కృష్ణుడు ఏవైతే చెప్తున్నాడో ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అమృతమైనటువంటి కథలు అవి. భగవంతుడు గురించి వింటున్నా, భగవంతుడిని చూస్తున్నా, ఇంకా గోపికలే తిట్టుకుంటున్నారు బ్రహ్మ యొక్క సృష్టి ఏమయ్యా బ్రహ్మదేవ పెద్ద గొప్పగా విర్రవీగుతున్నావే, నీ యొక్క సృష్టి లోపభూయిష్టమైనటువంటి చూడు, కనురెప్పలను పుట్టించావు. కనురెప్పలను పుట్టించడం వల్లే కదా మేము కృష్ణుడిని తదేకంగా చూడలేకపోతున్నాము. ఈ కనురెప్పలు పుట్టించడం అనేది నీ సృష్టి చేయించడంలో లోపం. ఇది కన్ను రెప్పలు లేకపోతే సరిగ్గా కృష్ణుడు నిరంతరం కన్ను రెప్ప కూడా ఆర్పలేకుండా చూసేవాళ్ళం కదయ్యా అని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా కృష్ణుడికి సంబంధించినవన్నీ కూడా మధురాధిపతేరకి మధురం, భగవంతుడికి చెందినటువంటివన్నీ కూడా మధురమే. ఏది మధురం కాదు, అంతా కూడా మధురమే, అందమైనటువంటిదే. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం కూడా చెప్తుంది, వయంతో నా మితృప్తామా ఉత్తమ శ్లోక విక్రమై శృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే అనేటటువంటి శ్లోకం. ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీ భగవాను లీలలు పరక్రమలు వింటున్న మాకు మాత్రం తృప్తి కలగడం లేదు. రసజ్ఞులైన వారికి అడుగడుగున మరింత పదే పదే స్వాదు స్వాదు పదే పదే మళ్ళీ 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 వినాలనిపిస్తుంది మాకు. మళ్ళీ మళ్ళీ చెప్పండి, ఇంకా వివరించి చెప్పండి, ఇంకా వివరించి చెప్పండి అనేసి మనందరూ అడుగుతున్నారు. శ్రీమద్ భాగవతం ఎటువంటిది, భగవంతుడి యొక్క లీలలు ఎటువంటివి. నిగమ కల్ప తరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భూవి భావుకాహ అని వేదరూపమైనటువంటి కల్పవృక్షము నుండి రాలినటువంటి మధురమైనటువంటి ఫలమే శ్రీమద్ భాగవతం. అటువంటి శ్రీమద్ భాగవతము సుఖదేవుడు నుండి, అంటే సుఖదేవుడు ఎందుకన్నారంటే సుఖ అంటే చిలుక వంటి ముఖం కలిగినటువంటి వాడు. చిలుక ఏ విధంగా అయితే ఒక పండుని తింటుందో ఆ తిన్న పండుని మనం ఎవరైనా తిన్నామనుకోండి ఇంకా ఇంకా మధురంగా ఉంటుంది. అదేవిధంగా సుఖదేవ గోస్వామి నుంచి చెప్పబడినటువంటి శ్రీమద్ భాగవతం అది అమృతమైనటువంటిది, అమృతమయంగా ఉంటుంది. సున్వతాం స్వగదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం, అది పుణ్యశ్రవణం కీర్తనం. అది హృదయంతస్య భద్రాని, హృదయంలో ఉండేటటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్య హృదయ గంధుల్ని అనంతకోటి జన్మల నుంచి మనం చేసుకున్న పుణ్య పాపాల యొక్క హృదయ గంధి చాలా దలసరిగా ఉంది. దాన్ని వెంటనే చిద్యంతి కట్ చేసి పడేస్తుంది. భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క గుణములు లీలలు అత్యంత మధురమైనటువంటివి. ఒక్కసారి వింటే చాలు వాడి లైఫ్ సఫలమైపోయినట్టే. ఇంక ఈ భౌతికమైనటువంటి వ్యామోహాల మీద వాడికి ఆసక్తి అనేది పోతుంది, రుచించదు వాడికి. ఇంకా భౌతికమైనటువంటి విషయాల పట్ల ఇంట్రెస్టే రాదు, అనిపిస్తుంది. యమునాచార్యులు అంటారు, ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి సుఖాన్ని నా మనసులోకి ఇలా వచ్చినాయో దాని మీద కాండ్రించి ఉమ్మేయాలనిపిస్తుంది అనేసి అన్నారు. మామూలు కాదు. ఏమంటే క్షణికమైనటువంటివి ఏదైనా చూడండి, స్త్రీ పురుషుల యొక్క సంభోగం, లేకపోతే భోజనం వల్ల, ఇతర స్థానాన్ని చూడడం వల్ల వచ్చేటటువంటి సుఖం అది తాత్కాలికమైనది, క్షణికమైనటువంటిది, అది రసహీనమైనటువంటి సుఖం. కానీ భగవంతుడికి సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా ఎక్కడి నుండి స్పృశించినా సరే అత్యంత మధురంగా ఉంటుంది, అత్యంత మధురంగా ఉంటుంది, అత్యంత మధురంగా ఉంటుంది. అందుకే మధురాధిపతేరకి మధురం.
భగవంతుడి యొక్క భక్తులు అందుకే పరస్పరం మచ్చిత్త మద్గతా ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నారు. ఆ భక్తులు ఈ విధంగా నా యొక్క గుణగణాలని దివ్య లీలల్ని ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ విధంగా యశోదన్నుడు ఈ విధమైనటువంటి లీలను చేశాడు, గోపికా వల్లభుడు ఈ విధంగా చేశాడు, రాధా వల్లభుడు ఈ విధంగా చేశాడు, దివ్యమైనటువంటి లీలని, ఇంద్రాది గోవర్ధనగిరిని ఈ విధంగా చిటికిన వేలితో ఎడమ చేతి చిటికిన వేలితో ఈ విధంగా ఎత్తినాడు, తన భక్తుల్ని ఈ విధంగా రక్షించినాడు. శకటాసుర, అగాసుర, పూతన, బకాసుర, తృణాద్ ఎంతోమంది రాక్షసుని సంహరించాడు. కంసుడు భగవంతుడు సముద్రం మధ్యలో అద్భుతమైనటువంటి నగరాన్ని సృష్టించాడు. ఎందరూ ముసలివాళ్ళు అయిపోతున్నారు. భగవంతుడు నవయవ్వనం చ నిత్యము నూతనము యవ్వనంగా ఉన్నటువంటి వాడు. సతం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కన్న రసాయన కథాః తత్తోషనదశ్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క మహిమలు తెలిపేటటువంటి కథలు హృదయానికి చెవులకి అమృతంలాగా ఉంటాయి. అమ్మా, ఎన్నో జన్మల తర్వాత చూడండి, దాహంగా ఉండేవాడికి చచ్చిపోతాడు అనేటటువంటి వాడికి అమృతతుల్యమైనటువంటి జలాన్ని అర్పించినట్లయితే ప్రాణాలు నిలిసొచ్చి దేవుడా నువ్వు రక్షించావు, దేవుడు లాంటి వాడు వాడిని అంటారు కదా. అలాంటిది ఎన్నో జన్మల తర్వాత భగవంతుని దూరం చేసుకొని వైకుంఠాన్ని విడిచిపెట్టి భౌతిక జగత్తులో ఎన్నో జన్మలు ఎత్తి 84 లక్షల జన్మలు ఎత్తి పిపీలిక నుండి బ్రహ్మ పర్యంతం ఎన్నో జన్మలు తీసుకొని చివరికి భగవంతుడి యొక్క నామస్మరణ ఇన్ని రోజుల నుంచి మర్చిపోయానా, భగవంతుడి యొక్క గుణగణాలు ఇంతవరకు చెప్పకుండా ఉండిపోయానా, ఇన్ని రోజులు భగవంతుడి యొక్క లీలలు వినకుండా ఉండిపోయానా, ఏమిటి జన్మలు, ఎంత వృధా చేసుకున్నానే అనేసి ఇప్పటి నుంచి ఇంకా భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తన చేయడం, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం వందనం దాస్యం అర్చనం సఖ్యం ఆత్మని నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తాం. అట్లీస్ట్ శ్రవణం ఫస్ట్ది, శ్రవణం కీర్తనం విష్ణు, కీర్తిస్తాం భగవంతుడి యొక్క నామాన్ని. హృత్కర్ణ రసాయన కథ, హృదయానికి చెవులకి అమృతతుల్యమైనటువంటి కథలు చెవుల ద్వారా వినడం, నాడికి ద్వారా చెప్పడం, భగవంతుడి ప్రసాదాన్ని నాడికి ద్వారా నాడికి ద్వారా స్వీకరించడం ఎంత అమృతతుల్యంగా ఉంటాయి. దానికి హృదయ దౌర్బల్యం అనేది నష్టమైపోతుంది. కుతస్వ కస్వలిమితం విషమే సముపస్థితం అనారీ దుష్టమసత్యం అకీర్తికరం అర్జున అన్నాడు. భక్తులకి మొదట్లో అర్జునుడికి ఇలా చెప్పాడు, తర్వాత ఎప్పుడైతే భగవద్గీత మొత్తం విన్నాడు ఆయన హృదయ దౌర్బల్యం మొత్తం పోయింది. లైవ్యం మాస్మ గమపార్థ నైతిత్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి అర్జున కృష్ణుడి యొక్క కథలు ఆ అమృతతుల్యమైన చెవుల ద్వారా పాడాలి, చెవుల ద్వారా గ్రహించాలి. హృదయంలో ఉండేటటువంటి అన్ని అభద్రాలు పంచులైపోతాయి. వెంటనే కుంతి మహారాణి కీర్తించినట్లు భగవంతుని మనం కీర్తిస్తాం, ధ్రువుడు కీర్తించినట్లు భగవంతుని కీర్తిస్తాం. ధ్రువుడు ఏం కావాలనుకున్నాడు? ధ్రువస్యోత్కరణం చైవ యక్షైర్ సంగ్రమః ఏవ చ తత్ప్రసాదేన భగవద్భక్తిం లబ్ధ్వా చ ధ్రువస్య యత్. ధ్రువుడి యొక్క చరిత్రను శ్రవణం చేయడం వల్ల కూడా భగవద్భక్తి పెంచేటటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ భక్తి అనేది మనలో ప్రవేశిస్తుంది. ఆయన ఏం కావాలనుకున్నాడు? పెద్ద రాజ్యం కావాలనుకున్నాడు, అన్నీ విడిచిపెట్టేశాడు. లాస్ట్కి ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు, అయ్యో అనవసరంగా దేవుడా
నువ్వు నన్ను నీ యొక్క దర్శనం జరిగిన తర్వాత నేను ఎంత మూర్ఖుడిని, నేను ఏం కావాలనుకుంటున్నాను, ఎంత పిచ్చివాడిని అనేసి ధ్రువుడు వెంటనే భగవంతుడు అయినా సరే భక్తుల యొక్క కోరికలను ఎప్పుడు తన తండ్రి కంటే గొప్పమైనటువంటి రాజ్యం కావాలన్నాడు. అంతకంటే గొప్ప రాజ్యం దొరికింది. ఈ ప్రపంచం, ఈ జగత్తల్లా కూడా నష్టమైనప్పటికీ కూడా ధ్రువ నక్షత్రం ఏదైతే ధ్రువరాజ్యం ఉందో అది ఎప్పటికీ నక్షత్రం అటువంటిది. అందుకు భగవత్ కథల్ని వినడం వల్ల ఆధ్యాత్మిక పురోగతి అనేది జరుగుతుంది. తమోద్వారం యోషితాం సంగి సంగం మహస్సేవ ద్వారమాహుర్ విముక్తే. భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి. భగవద్భక్తుల యొక్క సాంగత్యం తీసుకొని ప్రతిరోజు ప్రతి క్షణం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుడిని కీర్తిస్తూ భగవంతుడిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అందుకే నవవేద భక్తులు ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మనివేదనం అనేది ఏదో ఒక అంగము. ఈ నవ అంగాల్లో అట్లీస్ట్ కీర్తనం, అట్లీస్ట్ శ్రవణం, మనం ఏం చేయట్లేదు, వినడమే. హరికథని వింటూ చాలు భగవంతుడి యొక్క నామం. అంబరీష్ మహారాజు ఏం చేస్తాం, మన కృష్ణ పదార విందయో వచాంస వైకుంఠ గుణాను వర్ణనే. తన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో 11 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సుని భగవంతుడి యొక్క పాద పద్మాల వద్ద పెట్టేశాడు. ఏ అంగము దేనికి పని చేయాలో అవన్నిటికీ కృష్ణుడి యొక్క నామస్మరణ వినడము, చూడడము, నడవడము, కృష్ణ మందిరాలకు వెళ్ళడము, చేతుల్ని పువ్వులు గుచ్చడము, భగవంతుడికి సమర్పించిన తులసి దళాన్ని ముక్కు ద్వారా పీల్చడం, భగవత్ ప్రసాదాన్ని తినడం, ఈ విధంగా భక్తుల్ని ఆలింగనం చేసుకుని ఇటువంటివన్నింటినీ కూడా భగవంతుడు. అందుకే గోపికలు అంటున్నారు గోపికీతలో, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మ పాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనా. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం. నీ కథామృతం అనేది సంసార తాపంతో బాధపడుతున్నటువంటి వారికి జీవనామృతము. ఈ గోపికలు అంటున్నారు, సంసారంలో మనం వినండి, దెబ్బ బాగా తగిలింది, వాడికి చల్లని ఆయింట్మెంట్ పూస్తే వాడికి అలా నయమైంది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆహా, ఎంత హాయిగా ఉందరా అనిపిస్తుంది. ఎండలో బాగా మండిపోయింది, ఒక్కసారి ఏసీ పెట్టి ఏసీ రూమ్కి వెళ్ళినప్పుడు ఆహా అనిపిస్తుంది కదా. ఈ సంసారమైనటువంటి అగ్గిలో దావాగ్ని, సంసార దావా నల నీడలోక త్రాణాయకారుణ్య ఘన ఘనత్వం. ఈ సంసార ధామములో అగ్నిలో కాలిపోతున్నటువంటి వారికి మంచిగా సుఖప్రదమైనటువంటి ఆనందభరితమైనటువంటి చల్లని ఒక స్థానంలోకి తెచ్చినామంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది భగవంతుడి యొక్క నామస్మరణ వింటూ ఉంటే. దాన్ని వినడం అత్యంత మంగళమయము. శ్రవణ మంగళం శ్రీమదాతతం కల్మషాపహం, అన్ని పాపాన్ని కూడా తొలగించేస్తుంది భగవంతుడు. అందుకన్నాడు అహం త్వాం సర్వపాపేభ్యో అనేసి. కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క నామస్మరణి మనం నిరంతరం చేసుకుంటూ కలవు తద్ధరి కీర్తనం కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలవు తద్ధరినామ సంకీర్తనం అన్నాడు కదా. సంకీర్తనాత్, కీర్తనం ద్వారా. ఇంకా భగవద్ ఈ కలియుగంలో ఇంకా దాని ద్వారా ముక్తి అంటే చాలా కఠినం. పొందొచ్చుగాక కొంతమంది మహాత్ములు, కానీ జనరల్ పబ్లిక్ కోసం ప్రతి ఒక్కరికి శ్రేయస్కరమైనటువంటిది హరినామ సంకీర్తనం. కాబట్టి అందరము శరణాగతి భావనతో చేతులు పైకి ఎత్తి
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేసి భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుడిని పొందగలమనేసి ఈ రోజుతో ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈరోజు క్లాస్కు సంబంధించి? ఎవరికేం సందేహాలు? మాధవ్ ప్రభు చెప్పండి. ఏం వినిపించట్లేదే. ఒకటని కాకుండా ఒక మహామంత్రం అనేది, శాంతి మంత్రం అనేది ఇచ్చామంటారు. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం హృదాం సర్వభూతానాం, అది శాంతి మంత్రం. అది శాంతి మంత్రం ప్రభు భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీత 6వ అధ్యాయం అనుకుంటా. సర్వలోక మహేశ్వరం 4వ అధ్యాయం. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం. ఒకసారి భగవద్గీత చూడండి, మీకు తెలిసిపోతుంది. అది శాంతి మంత్రం. అంటే సమస్త యజ్ఞముడికి కూడా, సమస్త యజ్ఞాలకి కూడా కారణమైనటువంటి వాడు, మూలమైనటువంటి వాడు ఆయనే భోక్త. కృష్ణుడే భోక్తని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఈ సమస్తమైనటువంటి దుఃఖముల నుండి విడివడి శాంతిని పొందుతాడు. అదే శాంతి మంత్రం. మనం ఏమనుకుంటాము, శాంతి మంత్రం ఎలా అయింది? మనం ఏమనుకుంటాను, నేనే కర్తని, నేనే భోక్తని, నేనే ఇల్లు కట్టినాను, నేను లేకపోతే నా ఫ్యామిలీ లేదు, నేను లేకపోతే ఈ దేశం లేదు, నేను లేకపోతే ఈ రాజ్యం లేదు, నేనే హీరో, నేనే మంత్రి, నేనే రాజుని గొప్పలు చెప్పుకుంటాం. అహంకార భావన, అహం నాది నాది నేను అనేటటువంటి భావన. అందువల్ల మనం దుఃఖంలో ఉంటాం. నాదేది కాదు, నేను ఎంత గొప్పవాడినైనా. ఇదంతా భగవంతుడి యొక్క కృప. నాకేముందండి, నేను ఒక గొట్టంగాని లేకపోతే మాధ్యమికింది అనే భావనతో తృణవత్ ఎవరైతే తృణాదపి సునీచైన తరోరివ సహిష్ణున అమాని నా మానది నా కీర్తనీయ సదా హరి. నేను వినమ్రత, నాకేమీ లేదు, నేను ఏం కాదు, భగవంతుడి గొప్పతనం ఏదైనా ఉందంటే అది భగవంతుడి. నాదేం కాదయ్యా, అతడు నాహంకర్త హరికర్త అని ఎవరైతే అని తెలుసుకుంటారో, తెలుసుకోవడం అంటే అది విన్నాను తెలుసుకోవడం అయిపోయింది, అది కాదు. రేపు పొద్దున్న గొప్పతనం వచ్చినప్పుడు నేనేనండి ఇంతమంది ప్రచారం చేశాను, అంతమందిని భక్తిలో తీసుకొచ్చాను అని మనం కొన్నిసార్లు అలా అనుకున్నాం అనుకోండి, అక్కడ పోయింది. మనం ఎవరం కాదు. నిత్య కృష్ణ నిత్య బద్ధ కృష్ణ ప్రేమ సార్థకపోయినోయి. అందరి హృదయాల్లో కూడా కృష్ణ ప్రేమ ఉంది. కేవలం మనం అగ్గి పెట్టాలంతే. అంటే అందరినీ కొంచెం అగ్గి కూడా ఉంది, ఎలా గాలి ఫ్యాన్ ఊపాలన్నమాట, అది వెలుగుతుంది. అందరూ కూడా కృష్ణ భక్తులే. మమావివాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ కూడా కృష్ణుడి యొక్క అంశలే. ఎవరు అది ఏ మతం వాడైనా, ఏ వర్గం వాడైనా, ఏ కులం వాడైనా కృష్ణుడికి సంబంధించినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళ ఆయా కర్మలు వల్ల ఆయా స్థానంలో ఉన్నారు. మనం అందరం అదృష్టవంతులం భగవంతుడి దయ వల్ల. మనం ఎంత తక్కువ క్యాస్ట్లో పుట్టినా, ఎంత అధమ కులంలో ఎక్కడ పుట్టినా సరే భగవంతుడి కృప వల్ల, భగవంతుడి దయ వల్ల మనం కృష్ణ భక్తిలోకి వచ్చినాం. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్లు అనేవి వైష్ణవేరా కుల, భగవంతుడు చైతన్య మహాప్రభు ఎవరికైనా కుల పిచ్చి, జాతి మత ఇత్యాది పిచ్చులు ఉన్నాయంటే వాడు అసలు భగవంతుడికి బేసిక్ నాలెడ్జ్కి కూడా అర్హుడు కాదు. ఎందుకంటే అహం బ్రహ్మోస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను. మోక్షం కావాలంటే ఇది కాదు. ఈ భౌతికమైన సంసారంలో ఉంటూ నేను పుట్టిన ధర్మమే గొప్పది, నేను పుట్టిన ఊరే గొప్ప ఊరు, అందులో నా ఇల్లే గొప్పది, నేనే మా ఇంట్లో గొప్పవాడిని అనుకుంటే ఉండొచ్చు కదా. మళ్ళీ ఎలకై పుడతావు, కుక్కై పుడతావు, బావ్ బావ్ అని అరుచుకొని నేనే మంచి కుక్కని, నేనే పెద్ద కుక్కని, నేనే గొప్ప కుక్కని మా ఊర్లో కల్లా నేనే పెద్ద కుక్కని అనేసి మనం గొప్పలు చెప్పుకోవచ్చు. తర్వాత ఆ కుక్కలో మలమై పుడతాం, ఆ మలంలో పురుగై పుడతాం, ఏమో తెలీదు. ప్రకృతి యొక్క నియమాలు అలా ఉంటాయి, భయంకరం. కాబట్టి మనుష్య జన్మ లబ్ధ సుదర్లభం బహు సంభవంతే, చాలా జన్మల తరపు లైఫ్. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం, నువ్వే సర్వయజ్ఞాలకి, సర్వకార్యాలకి, సర్వకర్మలకి ప్రభువు, మేము కేవలం దాసులు.
నువ్వే ఆట ఆడిస్తున్నావు, మేము ఆట ఆడేవాళ్ళం. నువ్వే నాట్యం ఆడిస్తున్నావు, మేము నాట్యం ఆడేవాళ్ళం. నీ చేతిలో కీలు బొమ్మలమయ్యా అనేసి వినమ్రత ఉంటే శాంతియుతంగా ఉండగలం. ఆ వినమ్రత లేదనుకోండి, నేను అనుకున్నాం అనుకోండి, అహంకారం ఎప్పుడో ఒకసారి దెబ్బతీస్తుంది. సుఖంగా ఉండలేము, శాంతితో ఉండలేము. ఎస్ ప్రభు, అర్థమైందా? హరే కృష్ణ. మామూలుగా మనకు కూడా ఉదాహరణ ప్రభుజీ, ఏదైనా కానీ మనం చేసినాం అనుకుంటే దాని గురించి మనము తప్పు జరిగినా ఉప్పొంగడము, లేదంటే ఏదైనా తప్పు జరిగితే బాధపడతాం. కానీ అదే విషయాన్ని వేరే వాళ్ళు చేసినప్పుడు అది ఏం జరిగినా కూడా మనకు సంబంధం లేకుండా ఉన్నట్టుంటాం. ఇప్పుడు ఎలాగైతే ఒక వ్యవసాయదారుడు కానీ ఒక ఫ్యాక్టరీలో కానీ పనిచేసి ఆ ఓనర్కి సంబంధం ఉంటుంది. అది ఫలం లాభం వచ్చినా నష్టం వచ్చినా తనకేం కావాలో ఆ ఓనర్ ఇచ్చింది తను తీసుకుని అనుకుంటే అతను ఎంతో ప్రశాంతంగా ఉండగలడు. కానీ లాభం వచ్చినప్పుడు ఉప్పొంగి, నష్టం వచ్చినప్పుడు బాధపడినప్పుడు అనుకో పోతుంది, మనశ్శాంతి అవుతుంది. అది ఆ లాభం వచ్చినప్పుడు కొంచెం ఉంటుంది సంతోషం, మళ్ళీ ఎప్పుడోసారి నష్టం వచ్చేది, మళ్ళీ బాధపడతాం. ఇది ఇది ఈ యొక్క భావన పెట్టుకుని ఈ భక్తారం యజ్ఞసప్రసం అంటే మనము కర్తవ్యం నిర్వర్తించడం. ఎలా అయితే వ్యవసాయ కూలి అంటాడో, ఎలా అయితే ఒక ఫ్యాక్టరీలో వర్కర్ ఉంటాడో, ఎలాగైతే ఒక కంపెనీలో ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడో, ఆ కంపెనీకే అంత నష్టలాభం నాకేం లేదు, నా కర్తవ్యం నేను సక్రమంగా చేయడం వరకే అని అది పెట్టుకుంటే శాంతంగా ఉండడానికి ఉంటాం ప్రభుజీ. హరే కృష్ణ, చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. తర్వాత ఎవరైనా మాట్లాడండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఎవరి సందేహం లేకపోతే నేను కీర్తన చేస్తా ప్రభుజీ ఈరోజు. అది బుద్ధిలో హరిగా. ఎస్ ప్రభు, మంచిది, శుభం. ఈశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏమైనా సందేహాలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బాగా అర్థమైంది ప్రభుజీ. భగవంతుని యొక్క అందుకే గోవిందుడు అని అందుకే అన్నారు. ఇంద్రియాలకు ఎంత విన్నా గానీ తనకి తెలియదు కాబట్టి అదే నిజమైన సుఖం. గోవిందుడు అంటే గో అంటే ఇంద్రియములు, విందు అంటే ఆనందింపజేసేవాడు. అంటే మన ఇంద్రియాన్ని ఆనందింపజేసేవాడే గోవిందుడు. ఇంకెవరు ఇంద్రియాలను ఆనందింపజేయలేరు. భార్య భర్తను ఆనందింపజేయగలదా? భర్త భార్యను ఆనందింపజేయగలడా? కాదు. ఇప్పుడు చాలామంది విడాకులు అయిపోతున్నాయి అంటే నా భార్య నన్ను ఆనందింపజేయలేకపోతుంది, భర్త ఆనందింపజేయలేకపోతున్నాడని. ఇంద్రియాలు, మంచి ఫుడ్ వండట్లేదు నా భార్య, నా మొగుడు సరైన డబ్బు తేవట్లేదు అంటే ఏదో ఒక రకంగా అంటే మన ఇంద్రియాల్ని సంతృప్తి చేయాలంటే ఎవరు చేయలేరు, ఒక్క కృష్ణుడు తప్ప. 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఒకరిని మెయింటైన్ చేయడం మన వల్ల కావట్లేదు. కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఒక 2-3 మెయింటైన్ చేసి అటు తిప్పలు పడుతూ ఉన్నారు. కానీ కృష్ణుడు 16,000 మందిని చేసి కూడాను హ్యాపీగా ఉన్నాడు. అందరికీ ప్రాణపతి, ఒక్కడో అందరి హృదయాల్లో ఉండి అందరినీ నాట్యం ఆడిస్తున్నాడు. అటువంటి వాడి గోవిందుడు కాబట్టి గోవిందమాది పురుషంత మహంభజామి అని బ్రహ్మదేవుడు అన్నాడు. ఆయన బుద్ధిమంతుడు. అమ్మ నేను అటువంటి గోవిందుడు, ఆయనే నన్ను సంతృప్తి చేయగలడు, ఇంకెవరు కాదు అనేసి ఆయనకు అర్థమైంది. మనకు కూడా అర్థమైతే మనం సంతృప్తిగా ఉండగలం. లేకపోతే హరే కృష్ణ. నెక్స్ట్. సో ఎవరికేమి సందేహాలు లేనట్టున్నాయి. ప్రభుజీ పాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో పాడండి, ప్రతి ఒక్కరూ పాడండి కృష్ణాజీ. ఎందుకంటే మనం వైష్ణవ గీతాన్ని 1-2 సార్లు ప్రిపేర్ అయ్యామనుకోండి, వినండి, యూట్యూబ్లో ఉంటుంటాయి. ప్రిపేర్ అయ్యామనుకోండి, అందులో తెలుగు అర్థం చదివారనుకో డీప్ మీనింగ్లు ఉంటాయి. అసలు మన హృదయాన్ని పిండేసినట్టు ఉంటాయి. కొన్ని ఆచార్యుడు అంత లెవెల్లో రాశారనమాట. కాబట్టి అవి మనం రోజుకొకరు ఏం పర్వాలేదు. గొంతు బాగోలేకపోయినా పర్వాలేదు, ఏదో వాళ్ళు చదువుకొని వెళ్ళిపోయింది, గొంతు బాగోలేకపోయినా సరే. ఎందుకంటే ఇక్కడ ఏం పోటీలే, ఎవరు బాగా పాడతారో వాడికి బంగారు కిరీటం కానీ ఇచ్చేది ఏం లేదు కదా. అందరూ ఏదో ఒకటి రాకపోతే చదివేసైనా వెళ్ళిపోండి, పాడడం లేకపోతే. ఎస్, హరే కృష్ణ ప్రభు, పాడండి. హరే కృష్ణ ప్రభు. మామూలుగా మనం అప్పుడు అది చౌరాష్టకం పాడినట్టు, లేకుంటే అది గోపి గీతం ఆ మాదిరి మనం చేసి కొంచెం అందరూ వస్తారు లేక అనుకున్నాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అరుణోదయ కీర్తన 1. ఇది ప్రాతః కాలమున పాడు కీర్తన గీతాలు. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ రచించిన గీతావళి నుండి. హరే కృష్ణ. ఉదిలో అరుణ పూరపు బాగే ద్విజ